తిరువన్నమలై వచ్చామన్నమాట. ఈ తిరువన్నమలై మనకు మెడ్రాస్ అంటే చెన్నై నుంచి 180 కిలోమీటర్లు ఉంటుంది. చెన్నై అయితే నేను 700 కిలోమీటర్లు తెలుసు. కాబట్టి అక్కడికి కోసం మేము వేరే పని యాక్చువల్లీ వీసా పని మీద ఆవిడ యూఎస్ నుంచి వస్తే ఆ వీసా పని మీద వచ్చాము. అయితే ఇక ఇది మొక్కలు ఒక రోజు తీసుకొచ్చేసాము, చదువుకు వచ్చాము. అయితే ఇప్పుడు గుడి ఎంత పెద్దగా ఉంటుందంటే ఇది నేను ఫోర్త్ టైం చూడు లోపల ఒక 1 కిలోమీటర్ దాకా ఉంటుంది అనుకున్నాను. మొత్తం 1 కిలోమీటర్ ఉంటుంది. ఆ తర్వాత ఇప్పుడు దర్శనం చేసుకొని బయటకు వచ్చి మన ప్రదక్షిణ చుట్టూ 14 కిలోమీటర్లు ఉంటుంది. యాక్చువల్గా అయితే 14 లోపల 8 గుళ్ళు స్వామి వారి గుళ్ళు ఉంటాయి. అదేదో అని చూపిస్తాను నేను. ఇక లోపల దర్శనం కూడా ఏనిస్తో తెలియదు అంటే మేము చేస్తాం కానీ మొబైల్ అది కూడా తెలియదు. చూస్తాం, ట్రై చేస్తాము. కాబట్టి నడవడిపోయాము, చూద్దాం. ఈ గోపురము ప్రపంచంలోనే వెడల్పులో అందరికంటే పెద్దదన్నమాట. వేరే హైట్లో అవి ఉన్నాయి కానీ వెడల్పులో మాత్రము ప్రపంచంలోనే పెద్దది. దీనంత వెడల్పు లేదు, ఏది లేదు. ఎంత పెద్ద గోపురము, ప్రపంచంలో అతిపెద్ద వెడల్పాటి గోపురము. మొత్తం నడిచేదాకా 1 కిలోమీటర్ అవుతుంది గుడి అంతా. మనం లోపల దాకా పోతే మొత్తం 1 కిలోమీటర్ అవుతుంది గుడి. అంత పెద్ద గుడి, 4 దిక్కులు 4 మహాగోపురాలు. ఆ భగవంతుడు మనిషికి గుండు చుట్టుముట్టు ఒక 10 కళ్ళు ఇస్తే ఆ కళ్ళతో అంతా చూసుకోవచ్చు అనిపిస్తుంది. లోపల గర్భగుడిలో కూర్చుని పెట్టి దర్శనం జరిగింది మాకు. 2 అమ్మవారి గుళ్ళు, ఆ తర్వాత స్వామి గుళ్ళు. కాబట్టి మీకు అట్లీస్ట్ పోయి చూపిస్తాను అనమాట. ఇక చూడండి, ఎక్కడ చూపిస్తాను. ఇక స్వామి, అమ్మవారు, అరుణాచలేశ్వర స్వామి. ఇక నేను ఈ జ్యోతిని చూడలే కానీ అయ్యప్ప జ్యోతిని మాత్రము ఒకసారి చూశాను. ఆ కొండ పైన, అదే కొండ అక్కడ. ఇప్పుడు అందరం కలిసి వచ్చాము, ఫ్యామిలీతో వచ్చాము. మా పుత్రుడు క్రాంతి కుమార్
ఎక్కే ఆకు ఇది. ఈ చెట్టు ఈ బిల్వపత్రంతో పూజ చేస్తాడు. ఆయన ఎంతో ప్రసన్నమవుతాడు ఈ చెట్టు ఆకుతోటే. చూడండి ఇక్కడ చూడండి, తాళాలు కూడా ఎలా వేశారో చూడండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తాళం వేసి పెడతారనమాట. మన ప్రాబ్లమ్ సాల్వ్ అయినాక ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత వచ్చి ఆ లాక్ ఇప్పేస్తారనమాట. ఇది ఇక్కడ ఇంపార్టెన్స్. జయ బోలు శ్రీ వాణి లక్ష్మీ విజయకనక దుర్గా మాతాకి జయ. ఓం భూం భుర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. జయ మాతాకి. చూడండి ఇది, ఇదిగో ఇది సేమ్ పాము లెక్క ఉన్నది. తర్వాత ఇది బిల్వపత్రం చెట్టు, ఇది మారేడు చెట్టు. దానిపైన ఒకటి చూడండి రావి చెట్టు, దాని ఏర్లు కూడా చెట్టు పైనే ఉన్నాయి చూడండి. అదిగో చూడండి, ఇది రావి చెట్టు, మళ్ళీ మొత్తం మారేడు చెట్టు. ఆ భగవంతుని అద్భుతాలకు అంతులేదు. ఈ చెట్టు పైన 4 నల్ల బల్లులు ఉంటాయి అన్నమాట. ఎప్పటికీ ఉంటాయి నల్ల బల్లులు. ఇదిగో ఇదిగో చూడండి, ఒక బల్లి చూడండి, ఒక బల్లి, ఇది బల్లి. ఇటువంటి 4 బల్లులు ఉన్నాయి. మాకు 2 కనిపించినాయి, ఇంకోటి ఉంది అక్కడ, అది మీకు కనిపించలేదు. కష్టంలో మీదికి ఉంది అది. అయినా మేము కింద మీద పడి చూస్తున్నాము. ఇంకా 2 బల్లులు ఉంటాయి. దీని స్పెషాలిటీ. మళ్ళీ ఇవే బళ్ళు ఉంటాయి, కొన్ని సంవత్సరాల నుంచి ఇవే బళ్ళు ఉన్నాయి, వేరే బళ్ళు ఏం రాలే. నమ శివాయ. ఇది పాతాళ లింగం అండి, చూడండి, దర్శించుకోండి. భక్తులారా, బ్రహ్మాండమైన దర్శనాలు అయినాయి. అంటే మెయిన్ గుళ్ళు మేము చేసుకున్నాము, మీరు మాత్రం వచ్చి చూసుకోవాల్సి వస్తుంది. లోపల మాత్రం అలౌడ్ లేదు. అయినా కానీ మీకు సుబ్రహ్మణ్య స్వామి, వినాయకుడు, కాళభైరవుడు, పాతాళ లింగేశ్వరుడు అందరి దర్శనం చేయించాను. గుడి అంతా కూడా దర్శనం చేయించాను. కాబట్టి ఈ పుణ్యక్షేత్రము మెడ్రాస్ చెన్నై నుంచి 180 కిలోమీటర్లు ఉంది. హైదరాబాద్ నుంచి 780 కిలోమీటర్లు ఉంటాము. 880 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి మీరు వచ్చి దర్శనం చేసుకోండి. చాలా పవర్ఫుల్ టెంపుల్. పంచభూత లింగాల్లో ఒకటి ఇది అగ్నిలింగం, ఒకటి కాళహస్తి వాయులింగం, కంచి పృథ్వీలింగం, ఇది అగ్నిలింగం. తర్వాత మళ్ళా జంబుకేశ్వరుడు శ్రీరంగంలో, ఇది జలలింగం. తర్వాత చిదంబరం ఆకాశలింగం. ఇక తర్వాత మనకు గోకర్ణ ఆత్మలింగం. కాబట్టి ఇవన్నీ లింగాలని మీకు ఒక్కొక్కటి అన్నీ చూపిస్తాను భగవంతుని దయ వల్ల. కాబట్టి ఇప్పుడు యాక్చువల్ ప్రదక్షిణ అనుకుంటున్నాము.
ఆ భగవంతుడు మరి మా ప్రదర్శన వాకింగ్ చేయిస్తాడు. రెండవ అయితే బాగుంది మాకు మావానికి యూఎస్కు పోయింది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ ఫ్లైట్ ఉంది సాయంత్రము కాబట్టి దాంట్లో మాట్లాడుతాడు టైం లేదు కాబట్టి మళ్ళీ బుధవారం తీరుతాము. ఆ తర్వాత టైం ఉంటే రమణ మహర్షి ఆశ్రమం ఇక్కడనే ఉంటుంది, అది కూడా దర్శనం చేసుకుని వస్తాము. వెళ్దాం లేదండి. నమస్కారము. వీళ్ళను తిరువన్నమలై దర్శనం చేయించుకొని మళ్ళీ ఎయిర్పోర్ట్లో ఇచ్చేసాను. చెన్నై ఎయిర్పోర్ట్ పెట్టేశాను. ఇక్కడ నుంచి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మేము ముగ్గురము వేరే యాత్రలు తీసుకుంటూ అలా వెళ్ళిపోయాం. తిరుమల గణేష్ మహారాజ్కి జై. నమస్కారం. యాత్రలో నా పాత్ర మీ అశోక్ కుమార్, కొత్తపల్లి. అయితే ఇప్పుడు మేము తిరువన్నమలై నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చి మా పుత్రుడిని మా మిసెస్ను దించేసినాము. వాళ్ళ ఫ్లైట్లో హైదరాబాద్ వెళ్ళిపోయారు. మేము పోతూ ఇంకేమైనా చూద్దాం అనుకుని ప్లాన్ చేసి ఫస్ట్ ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో కిరునీర్ మలై అని ఉన్నదన్నమాట. ఇది వన్ ఆఫ్ ది దివ్యదేశం. అయితే ఈ దివ్యదేశం ఏంటంటే ఇప్పుడు తమిళనాడులో 82 టోటల్ 108 దివ్యదేశాలు ఉన్నాయి. తమిళనాడులో 82 ఉన్నాయి, కేరళలో 13 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 2 ఉన్నాయి, నార్త్ మొత్తంలో 9 ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను అందులో భగవంతుని దేవాల 102 చూసిన. అయితే ఇది ఇంతకుముందు కూడా చూసాను నేను. 82 తమిళనాడులో మొత్తం చూసిన, 13 అది చూసిన, కేరళలో చూసిన, 2 ఆంధ్రప్రదేశ్ చూసిన, నార్త్లో మొత్తము ఇంకా నేను 4 చూస్తే అయిపోతాయి. 4 చూస్తే 106 అవుతాయి. ఇంకా 2 మనం పోయినాక చూస్తాం అన్నమాట. పోతే అట్లా చూస్తాం అది. అయితే ఇప్పుడు 2 సంవత్సరం కాబట్టి నీకు ప్రతి ఒక్కటి ఆ భగవంతుని దయ ఉంటే మొత్తం అన్ని దివ్యదేశాలు చూపెడదామని నా కోరిక. ఇప్పుడైతే ఫస్ట్ దివ్యదేశం ఇది వచ్చింది. మన ఆంధ్రప్రదేశ్ తిరుపతి అండ్ అహోబిలం ఇక్కడ మాత్రం 82 అందరికీ నిర్వహిస్తున్నాను. కాబట్టి ఇక్కడ తిరుమల ఉంటుంది, పైననేమో లక్ష్మీనరసింహ స్వామి ఉంటాను. కాబట్టి స్వామిని
அணிமாமலர் மங்கையுடன் அன்பளவி அவுணர்க்கு எந்தானும் இரக்கமில்லாதவனுக்கு உரைவிடுமாவது இரும்புழில் சூழ் நன்னாய புனல் நரையூர் திருவாலி குடந்தை தடம்திகள் கோவல் நகர் நின்றான் இருந்தான் கிடந்தான் நடந்தார்க்கிடம் மாமலையாவது நீர்மலையில் திருமங்கையாழ்வாராலும் பூதத்தாழ்வாராலும் மங்களாசாசனம் பண்ண சுவாமி ரங்கநாத சுவாமி திருநீர்மலை திவ்யக்ஷேத்திரம் திருநீர்மலை ஒன் ஆஃப் த திவ்ய தேசம் திருமங்கையாழ்வார் నింద్రాన్ ఇరుందాన్ కిడందాన్ నడందాన్ స్వామి అంటే స్వామి చెప్పేదంటే ఇక్కడ నలుగురు దేవుళ్ళు నిలబడ్డబడ్డాడు. అయితే నాలుగురు కలిపి ఒక దివ్యదేశం. కిందనేమో అనంత శ్రీరంగనాథుడు, తర్వాత మన వెంకటేశ్వర స్వామి కింద శ్రీరంగనాథుడు, నరసింహస్వామి, త్రివిక్రమ స్వామి, నీర్వన్న స్వామి, ఈ నలుగురు కలిసి ఒక దివ్యదేశం అనమాట. స్వామి చాలా పురాతనమైన టెంపుల్, చాలా మంచి టెంపుల్. అయితే ఈ దివ్యదేశంలో 108లో ఇది వస్తుంది. తర్వాత ఇది చూసిన తర్వాత మీకు అన్ని వేరే చూపిస్తాను. అయితే ఇప్పుడు మనం శ్రీ పెరంబదూరుకు వచ్చినామన్నమాట. అంటే ఇది మెడ్రాస్ నుంచి 50 కిలోమీటర్లు ఉంటుంది. తిరునీర్మలై పోయిన ఆడ నుంచి ఇడికి 30 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఇది రామానుజాచారి వారు పుట్టిన స్థానం అన్నమాట ఇది. అయితే ఇక్కడ పెరుమాళను ప్రారంభను స్థాపించిండు. తర్వాత ఇక అక్కడ ఇంకో జన్మదే అనమాట. ఆయన ఇంకో జన్మ అవుతాను అక్కడ గుడి, ఆయన గుడి పెరుమాళ తారమ్మ ఆయన కూడా ఉన్నాడు. కాబట్టి రామానుజాచార్య తెలుసు కదా, అతను గురువు గారు అతనికి ఓం నమో నారాయణ ఒక మూలమంత్రం చెప్పిండు. చెప్పేసి ఎవ్వరికి చెప్పొద్దు, నువ్వే అనుకోవాలని చెప్పాడు. ఎందుకంటే అది దగ్గర పవర్ పోతుంది అది అన్నది. కానీ చెప్తే మాత్రం చాలా మంచి మోక్షం వస్తాయి. రామానుజాచార్య ఏమనుకున్నాడంటే, ఇప్పుడు మనం చెప్పకుండా నా ఫోన్ పెట్టుకునే బదులు అందరికీ జనాలకు తెలిస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఒక మంచి పెద్ద గుడి ఎక్కేసి అది ఓం నమో నారాయణాయ అని చెప్పి అందరికీ ఆ మంత్రం చెప్పేసి అప్పుడు ఆయన గురువు అంటాం చాలా చాలా చేయట్లేదు అది గుర్తించేస్తామన్నమాట. కాబట్టి ఇంకొకసారి అంతా చూపిస్తాను. శ్రీ పెరంబదూర్ కుమార్ కొత్తపల్లి. అయితే ఇప్పుడు మనము తిరుత్తనికి వచ్చినాం. తిరుత్తని అంటే మీకు తెలుసు కదా, తమిళనాడులో 6 సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళు, పెద్ద పెద్ద గుళ్ళు అన్నమాట. మధురై దగ్గర తిరుపురకుండ్రం ఒకటి, చిన్నంబేడు ఒకటి, తర్వాత అక్కడ స్వామిమలై, తిరుచెందూర్ సముద్రం ఒడ్డుకు కన్యాకుమారి పక్కకు ఉంటుంది, తర్వాత పళని, తర్వాత తిరుత్తని. ఈ 6 గుళ్ళు అనమాట. అయితే భగవంతుని 2-3 సార్లు చూసినప్పుడు ఇది కూడా 3 సార్లు 4 సార్లు 5 సార్లు తెలియదు నాకు, బాగానే చూసాం అనుకో. అయితే ఇది హైదరాబాద్ నుంచి 611 కిలోమీటర్లు ఉంటుంది. తిరుపతి నుంచి 100 కిలోమీటర్లు ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ కొండ, మన యాదగిరి గుట్ట లెక్క ఉంటుంది, మన యాదాద్రి గుట్ట లెక్క ఉంటుంది అనమాట ఇది.
అయితే మనము ఇక్కడ మనకు కింద మనకు వసతి అంటే ఇప్పుడు లాడ్జ్ ఉంటాయి అవి ఉంటాయి, మీద కూడా కొద్దిగా వసతులు ఉన్నాయి. కానీ మేమైతే లాడ్జ్లో ఉండి వచ్చి వస్తున్నాము. అయితే ఇప్పుడు చిన్న కొండ ఉంది, ఆ కొండ ఎక్కువ రోడ్డు ఉంది, స్టెప్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అయితే నడవండి దర్శనం చేసుకున్నాము స్వామిని. స్వామి వచ్చేసాం తిరుపతిని సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయము. చాలా కిందకు వచ్చినాము, చాలా బాగుంటుంది. తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం కొండపైన ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంటుంది. చాలా మాకు దర్శనం ఫస్ట్ క్లాస్ దర్శనమైంది. నా ఆత్మ సంతోషించింది. నేనే కాదు, నా ఆత్మ కూడా సంతోషించింది. తర్వాత బాగుంది. ఇంకా హల్వా కూడా ఇచ్చి ప్రశాంతం తిన్నాము. ఎంత తిని నిమ్మలంగా వస్తున్నాము. స్వామికి ఎప్పుడు 3 చాయ్ ఆర్డర్ చేసినాము. చాయ్ వస్తుంది మస్తుగా రైస్ చూస్తూ మళ్ళీ వస్తున్నాము. ఓం శ్రీ స్వామి శరణం. స్వాములు తిరుపతిని సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రము సంపూర్ణమైంది. మళ్ళా స్వామి చూస్తూనే ఉంటాడు, ఇక్కడ నాయకుడు చూస్తూనే ఉంటాడు, స్వామి దయ. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి మనము ఈ గుట్ట దిగుతున్నాం మనము.